కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న నేత్ర వైద్యుని సంప్రదించి కంటి సమస్యలను నివృత్తి చేసుకోవాలని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మంచు రావలి విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయనగరం పట్టణంలోని కొత్తపేట నీల్ ట్యాంక్ వద్ద ఉన్న రామయ్య పంతులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వామి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు పేరి రామయ్య పంతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల వరప్రసాద్ తదితరులు హాజరై కంటి వైద్య పరీక్షలు ఆవశ్యకతను గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పేరి రామయ్య పంతులు, స్వామి ఆసుపత్రి ఏవో బాబ్జీ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట కుమ్మరి వీధి, గొల్ల వీధి, బ్రహ్మంగారు మఠం, పూల్బాగ్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి కంటి సమస్యలతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. చెప్తానండి. కూర్చోండి అక్కడ కూర్చోండి. నమస్కారములు. ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లోనే అరేంజ్ చేసిన ఈ ఐ క్యాంప్‌ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇక్కడ డిటెక్ట్ అయిన క్యాటరాక్ట్స్ అన్నీ కూడా మన హాస్పిటల్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీలోన అలాగే కంటి సమస్యలు ఏమైనా ఉన్నా షుగర్ గానీ, బీపీ గానీ ఉన్న వాళ్ళకి తగిన కంటి చ పరీక్షలవి చేసి దానికి తగ్గట్టుగా చికిత్స చేస్తాం. సో, ఈ క్యాంప్‌ని అరేంజ్ చేసిన డాక్టర్ రామయ్య పంతులు గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ, కనక మహాలక్ష్మి గారికి చాలా ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి క్యాంప్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజల్లోన కంటి జనకి అన్నది అవగాహన ఉండాలి. ఎందుకంటే చాలా కంటి ప్రాబ్లమ్స్ అన్నవి ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా స్టార్ట్ అవుతాయి. కానీ అది రొటీన్‌గా మన కంటి చెకప్ చేసుకోవడం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి రొటీన్‌గా మన అందరూ కూడా కంటి చెకప్ అన్నది చేసుకుంటూ ఏమైనా సమస్యలుంటే ముందుగుండానే దానికి ట్రీట్మెంట్ అది తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంటది. సో, అందరూ ఈ క్యాంప్‌ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా థాంక్ యూ. ఇక్కడ ఈ ఏరియా అంతటికి పరిసర ప్రాంతాల్లో అన్నిటికీ 5 వార్డులకి సంబంధించి ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి సోదరులు డాక్టర్ గారు రామయ్య పంతులు గారికి నేను మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందిస్తున్నాను. అలాగనే ఎక్కడ ఏ ఐ క్యాంప్ జరిగినా కుమారస్వామి గారు ముందుంటారు. అలాంటిది అన్ని వార్డులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నటువంటి అతను కుమారస్వామి గారు అమ్మాయి మంచు రవలి గారికి, అలాగనే మా తోటి సోదరి కౌన్సిలర్లకు, సోదరులు ఐవీపీ రాజు గారికి, తదితర మా వార్డు పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి సోదరులకి, సోదరీమణులకి, ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ కార్యక్రమం కళ్ళు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటివి మనం కళ్ళు కానీ లేకపోతే మనం ఏ పని సాధించలేము. అలాంటి తరుణంలో ఈ ఐ క్యాంపులు పెట్టి అన్ని వార్డుల్లో కూడా కుమారస్వామి గారు ముందుండి, అలాగే వాళ్ళ అమ్మాయిని పంపించి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు సోదరులు కుమారస్వామి గారికి, వారు అమ్మాయి మంచు రవలి గారికి, అలాగనే వారి సిబ్బందికి అందరికీ, అలాగనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని
ముఖ్యంగా చేపడుతున్నటువంటి రామయ్య పంతులు గారికి అందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అన్ని వార్డుల్లో కూడా చేస్తున్నారు. అన్ని వార్డులకు సంబంధించి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడ కొత్తపేట వాటర్ ట్యాంక్ దగ్గర మా ప్రథమ చికిత్సా కేంద్రం నందు స్వామి హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మన శాసనసభ్యులు ఐతి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనల మేరకు, అలాగే పెద్దల ఐపి రాజు గారు, మరి మన మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్పర్సన్ గారు అయినటువంటి కనకమహాలక్ష్మి గారు, అలాగే మిగతా వార్డ్ మెంబర్స్ అందరూ కూడా తాలూకా ప్రోత్సాహంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. గతంలో కూడా మనం ఇదే స్వామి హాస్పిటల్ వాళ్ళ తర్వాత వేరే వివిధ మిగతా స్పెషాలిటీస్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ స్ఫూర్తి ఎలా వచ్చిందంటే, మా పెద్దలు ఐపీ గారు అవనండి, కనకమహాలక్ష్మి గారు అవనండి, వీళ్ళందరూ వివిధ వార్డుల్లోని అలాగే పట్టణంలో చేస్తున్న కార్యక్రమాల ద్వారా మేము స్ఫూర్తి చెంది అప్పటి నుంచి కూడా ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే, పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేవలు ఉపయోగించుకోవాలని, ఇక ముందుటి కూడా వీళ్ళ ఆధ్వర్యంలోని వీరి సూచనల మేరకు మేము ఇవన్నీ చేస్తామని, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అదితి విజయలక్ష్మి గారికి, అలాగే శ్రీమతి ప్రసాద్ కనకమహాలక్ష్మి గారికి, ఐపి రాజు గారికి, అలాగే మిగతా వార్డు సభ్యులందరూ కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న 5 వార్డుల నుంచి కూడా అందరూ వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ప్రసాద్ గారికి, అలాగే మిగతా పార్టీ వర్గాలందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కుమారస్వామి గారికి అడిగిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మాయి మంచి రవలి గారిని పంపించి ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరిస్తున్నటువంటి వారికి ముఖ్యమైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక ముందుకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పి, అలాగే మాకు ఈ వైద్య శిబిరంలో వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా 100% న్యాయం జరిగేటట్టు, అంటే మంచి జరిగేటట్టు, వాళ్ళకి మంచిగా ఆపరేషన్ చేసి మంచి పేరు తెచ్చుకునేటట్టు, అలాగే మాకు మంచి పేరు తెచ్చేటట్టు ఉండాలని చెప్పి కోరుతూ